హలో అండి అందరికీ ఈరోజు సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయే అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అరటికాయను వేసుకొని కాసేపు ఫ్రై చేయాలండి. అరటికాయలు ఎప్పుడైనా మనం కట్ చేసుకోగానే సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి, లేదంటే నల్లగా అయిపోతాయి. ఇప్పుడు అరటికాయలు కాస్త ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. ఒకసారి మూత తీసి చూసి చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు మగ్గనివ్వండి. అరటికాయలు కాస్త బాగా ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే మనం కారం తొందరగా వేసేసామంటే తొందరగా మాడిపోతాయి. సో అరటికాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి అరటికాయలు కాబట్టి కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇంకాసేపు మూత పెట్టి మనం అరటికాయలను బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే, అరటికాయ ఫ్రై రెడీ. మీలో ఎంతమందికి అరటికాయ ఫ్రై ఇష్టమో లేదంటే కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి.